ఈరోజు మన ధ్యానాంశంలోని ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే శీల గారు. శీల గారికి ఉన్న మరొక పేరు, లేక శీల గారిని మరొక రకంగా ఎలా పిలుస్తారంటే సిల్వాను. శీల అన్న సిల్వాను అన్న ఒకరే. ఈ శీల గారి పరిచయం ఎక్కడ జరుగుతుంది అనేది బైబిల్ నుండి మనం ఆలోచించగలిగితే కొన్ని విషయాలు ప్రారంభంగా మనం తెలుసుకోవాలి. అవేంటి అంటే, పౌలు గారు క్రీస్తును అంగీకరించిన తర్వాత సువార్త పరిచర్యను కొనసాగిస్తూ బర్నబా గారితో కలిసి మొదటి ప్రయాణాన్ని ముగించుకున్నారు. ఈ ప్రయాణం ముగిసిన తరువాత ఏం జరిగింది అంటే, చరిత్రలోనే ఒక గొప్ప సంఘటన జరిగింది. దానిని మహాసభ అంటారు. అది యెరూషలేములో జరిగింది. ఏం జరిగింది? మహాసభ జరిగింది. అది యెరూషలేములో జరిగింది. దేని గురించి జరిగింది అంటే సున్నతిని గూర్చి జరిగింది. దేని గురించి? సున్నతిని గూర్చి మహాసభ యెరూషలేములో జరిగింది. ఎందుకు యెరూషలేములో జరిగింది? సున్నతిని గురించి అసలు ఎందుకు సభ జరిగింది? ఆ సభని మహాసభని ఎందుకు అంటున్నారు అనేవి మనం ఆలోచించవలసిన విషయాలు. మొదటిగా, యెరూషలేములో అపోస్తులులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు దేనిని కేంద్రంగా చేసుకొని నివసిస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు అంటే యెరూషలేముని. ఈ యెరూషలేములో అపోస్తులు ఉండగా ఒక వివాదం జరిగినప్పుడు ఆ వివాదం పెద్దలైన అపోస్తుల దగ్గరికి వెళ్ళాలి కనుక అపోస్తులున్న యెరూషలేములో ఈ మహాసభ జరిగింది. అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు యెరూషలేములో జరిగింది అంటే అపోస్తులు యెరూషలేములో ఉన్నారు కనుక, అంటే ముఖ్యంగా దానిని కేంద్రంగా చేసుకొని అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వివాదం రాగానే ఎవరి దగ్గరికి రావాలి? పెద్దలుగా పిలువబడుతున్న అపోస్తుల దగ్గరికి రావాలి. అంటే ఎక్కడికి రావాలి? యెరూషలేములకు రావాలి. కాబట్టి ఈ మహాసభ యెరూషలేములో జరిగింది. ఇక సున్నతిని గూర్చి ఎందుకు అంత పెద్ద సభ జరగవలసి వచ్చింది అని ఆలోచిస్తే, దేవుడు అబ్రహాము గారికి ఒక విషయాన్ని సెలవిచ్చారు. నీవు నావాడవవ్వాలంటే, నీ సంతానం నా సంతానముగా పిలువబడాలి అంటే నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉండాలి. అదే సున్నతి. నీ ఇంట పుట్టిన వారెవరైనా 8వ దినమున సున్నతి చేసుకోవాలి. అలాంటి వారే నా పిల్లలుగా పరిగణించబడతారు, నా లెక్కల్లో ఉంటారు. ఇది దేవుడు అబ్రహాము గారికి సెలవిచ్చిన మాట. ఫలితంగా అబ్రహాము గారు నాటి నుండి ఆయన గర్భంలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి సున్నతిని చేయిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీలందరికీ ఉన్న ఒక కట్టడ లేక నిబంధన ఏంటి అంటే ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి. ఈ సున్నతిని జరిగించాల్సిందే. అయితే క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత, ఇంకా బాగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ సున్నతి విధానంలో మార్పు కావాల్సి వచ్చింది. సున్నతి అనేది శరీర సంబంధమైన సున్నతి కంటే హృదయ సంబంధమైన సున్నతే ముఖ్యము అనే దానిలోనికి ప్రజలను నడిపిస్తూ వచ్చేశారు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ సున్నతిని గురించి ఏ సున్నతి అవసరమో కొన్ని మాటలు చెప్పారు. ఒకసారి చూద్దాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. ఇక్కడ ఏ సంబంధమైన సున్నతి అవసరం అని పౌలు గారు రోమాలో ఉన్న వారికి చెప్తున్నారు? హృదయ సంబంధమైన సున్నతి. అలాగే మరొక మాట చూద్దాం మనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోవుట యందేమియూ లేదు. అంటే పొందిన పర్వాలేదు, ఏది? శరీర సంబంధమైన సున్నతి. కానీ పాత నిబంధనలో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇశ్రాయేలీయుడైన వారు ఏం చేయాలి? సున్నతి చేసుకోవాలి. అది పాత నిబంధన చట్టం. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చే నాటికి
సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోటు యందు ఏమీ లేదు, బాహ్యమైనది. కానీ ఆంతరంగిక సున్నతి చాలా అవసరం, హృదయ సంబంధమైన సున్నతి చాలా అవసరమని పౌలు గారు చెప్తూ ఉన్నారు. పౌలు గారు రోమాలో ఉన్నవారికి కానీ గలతీలో ఉన్నవారికి కానీ బాహ్య సంబంధమైన సున్నతి చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆనాడు జరిగిన మహాసభ. ఏం జరిగింది మహాసభలో అంటే పాత నిబంధన కాలంలో సున్నతి ఖచ్చితం అని చెప్పబడింది. ఇది మోషే ధర్మశాస్త్రంలో అనేక చోట్ల వ్రాయబడిన విషయం, మనకి ద్వితీయోపదేశకాండంలో నిర్గమాకాండంలో కనిపించే విషయం. అయితే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా పౌలు గారు అపోస్తలుల సువార్తను ప్రకటిస్తూ ఉండగా సున్నతి విషయమైన వాదన జరిగినప్పుడు హృదయ సంబంధమైన సున్నతి చాలు అనేదే డిసైడ్ చేయబడింది ఫైనల్గా. అయితే ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు ఇక్కడ సభ జరిగింది. ఆ సభలో ఈ విషయాలు చర్చించుకోవడం జరిగింది. ప్రియులారా, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే చరిత్రలో జరిగిన ఒక మహాసభలో ఒక మంచి సన్నివేశాన్ని, ఒక అత్యవసరమైన సన్నివేశాన్ని మాట్లాడుకోవాల్సి వచ్చింది, సందర్భాన్ని మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే సున్నతికి సంబంధించిన విషయం. సున్నతిని గురించి చాలా వివాదాలు జరిగాయి. ఎందుకు అంటే మోషే గారి ధర్మశాస్త్రాన్ని నాటి ప్రజలు తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నించేవారు. మనసు ఎలా ఉన్నా బాహ్యమైన ఆచారాలకు మాత్రం ప్రాధాన్యతనిచ్చేవారు. అందువలన సున్నతి ఖచ్చితమని మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకానొక దినమందు ఈ విషయమయ్యే వివాదం జరిగింది. ఆ వివాదం తీర్చుకోవడానికే యెరూషలేమునకు పౌలు గారు వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, ఒకసారి ఆ మాటను చూసి ముందుకు వెళ్దాం మనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1-2 వచనాలు. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. యూదయ నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి ఏం చెప్పారట? మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే రక్షణ, లేకపోతే రక్షణ లేదు అని చెప్పారట. అప్పుడు ఏం జరిగింది? 2వ వచనం. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. చాలండి. యూదయ నుండి వచ్చిన వారేమో సున్నతి పొందితేనే రక్షణ అంటున్నారు. ఇప్పుడు వివాదం జరిగింది అంటే మరొక పార్టీ వారు ఏమనాలి? సున్నతి పొందకపోయినా రక్షణ వస్తుంది, క్రీస్తుని విశ్వసిస్తే చాలు అనే విధానంలో వివాదం జరుగుండాలి. అంతే వివాదం అంటే ఎప్పుడు కలుగుతాయి? 2 భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కలుగుతాయి, అంతే కదా. ఇప్పుడు పౌలు గారికి బర్నబా గారికి వేరే వారితో అంటే యూదయ నుండి వచ్చిన వారితో వివాదం జరిగింది అంటే వారు సున్నతి అవసరం అన్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమని ఉండాలి? అవసరం లేదు అని ఉండాలి పౌలు బర్నబా గారు కదా. ఇప్పుడు ఈ వివాదం జరిగినప్పుడు సహోదరులు ఏమని నిశ్చయించారంటే సరే మనకి మధ్యలో గొడవలు ఎందుకు, మనం పెద్దల దగ్గరికి వెళ్దాం, అపోస్తలుల దగ్గరికి వెళ్దాం. ఎక్కడున్నారు వారు? యెరూషలేములో ఉన్నారు, వెళ్దామని చెప్పి బయలుదేరారు. వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడటం ప్రారంభించిన తర్వాత అపోస్తులలో పెద్దవారైన పేతురు గారు దీని గురించి వివరణ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు అంటే ఆయన ఉపయోగించిన సందర్భం, ముఖ్యమైన సందర్భం ఏంటి అంటే మామూలుగా ఇశ్రాయేలీయులందరూ సున్నతి పొందుతూ వచ్చారు, కానీ అన్ని జనులకు సున్నతి అనేది తెలియదు. అయితే క్రీస్తును విశ్వసించిన కొంతమంది మీదకి బాప్తిస్మం పొందకనే పరిశుద్ధాత్మ వచ్చిన సందర్భం చరిత్రలో ఉంది. అది ఏ సందర్భం అంటే కొర్నేలి గారి సందర్భం. కొర్నేలి గారు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని యందు విశేషమైన భయభక్తులు కలిగి కుటుంబంతో సహా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్న ఒక శతాధిపతి. ఇతనికి దర్శనమందు దూత కనిపించి పేతురు గారిని పిలిపించుకొని వాక్యాన్ని వినమని చెప్పారు. వెంటనే ఈయన పనివారిని పంపించి పేతురు గారిని పిలిపించుకున్నారు. ఆయన వచ్చి వాక్యం చెప్తూ ఉండగా వాక్యం వింటున్న వారి మీద పరిశుద్ధాత్మ దిగారు. అర్థమైందా? అప్పుడు ఏమని అర్థమైంది అంటే సున్నతి కంటే
హృదయ సంబంధమైన సున్నతి ముఖ్యం. హృదయాన్ని ఎవరైతే తెరుస్తారో, పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారి మీదకి ఏ భేదము లేక అందరికీ పరిశుద్ధాత్మని దేవుడు వరముగా ఇస్తారు అనే ఒక సందర్భాన్ని కళ్ళతో చూసిన వ్యక్తి పేతురు గారు. ఎందుకంటే ఆయన బోధ చేస్తుంటేనే కదా జరిగింది ఆ సన్నివేశం. ఇప్పుడు పేతురు గారు ఏం చేశారు అంటే ఆ సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. వివాదం జరిగిన వారి ఇరుపక్షాల వారు యెరూషలేముకి వచ్చారు కదా, వారితో పేతురు గారు ఏం చేశారంటే, ఇదిగో నాయన ఒకసారి నా మాట వినండి. గతంలో ఏం జరిగిందంటే, ఒకనాడు పెంతెకోస్తు పండుగ దినాన మన మీదికి పరిశుద్ధాత్మ ఎలా వచ్చారో, ఇదిగో అన్యజనులైన కొర్నేలి కుటుంబంలో కూర్చుని వాక్యం వింటున్న వారి మీద కూడా, వారి హృదయాలను తెరచి హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారి మీదకి కూడా పరిశుద్ధాత్మ అలాగే వచ్చారు. కాబట్టి హృదయ సంబంధమైన సున్నతే ప్రాముఖ్యము అనే సంగతిని పేతురు గారు తేల్చి చెప్పేశారు. అర్థమైంది విషయం. ఇప్పుడు హృదయ సంబంధమైన సున్నతి ప్రాముఖ్యం. శరీర సంబంధమైన సున్నతి చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. ఇంతకీ మీకు ఇప్పుడు ఆలోచన రావాలి, శీల గారి గురించి చెప్తానని సున్నతి గురించి మహాసభ గురించి చెప్తున్నారేంటి ఇవిడ అని. మన విషయంలోనికి వెళ్తాం ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే పేతురు గారు హృదయ సంబంధమైన సున్నతి ముఖ్యమని తేల్చారో, యెరూషలేములో ఉన్న అపోస్తులలో కూడా ఆ సంఘాన్ని నిర్వహిస్తున్న ఒక వ్యక్తి, ఆయన పేరు యాకోబు గారు. యాకోబు గారు కూడా ఈ విషయాన్ని బలపరిచి వీరంతా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇప్పుడు క్రీస్తు సువార్తను విని రక్షించబడుతున్న వారు యూదులు కానీ అన్ని జనులు కానీ ఎవరికైనా ఒక విషయం చాలా క్లియర్గా తెలియాలి. ఏం తెలియాలి అంటే, శరీర సంబంధమైన సున్నతి తీసుకున్నా పర్వాలేదు, చెప్పాలి, తీసుకోకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా సున్నతి తీసుకుంటేనే రక్షణ అనేది కాదు. కాబట్టి మిగిలిన సంఘాల వారందరికీ ఈ విషయం తెలియాలి కనుక ఈ విషయాన్ని వ్రాసి సంఘాల వారందరికీ తెలియచేయాలి అని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు అపోస్తలులు చేసిన బోధలో సున్నతి అవసరమని చేశారు. ఇప్పుడు పౌలు గారు వచ్చిన తర్వాత అన్ని జనులకు సువార్త వెళ్తూ ఉండగా శరీర సంబంధమైన సున్నతి ప్రాముఖ్యం కాదు, మీ ఇష్టం, పరిస్థితులను బట్టి చేసుకోమని చెప్పేశారు. మరి ఈ విషయం మిగిలిన వారందరికీ తెలియాలి కదా, మిగిలిన వారందరికీ తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలి? అధికారం కలిగిన వారు ఉత్తరం రాసి సంతకం పెట్టి పంపించాలి. అప్పుడు అది ఆమోదయోగ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే, యెరూషలేము నుండి అంతియోకయకు ఒక ఉత్తరాన్ని పంపించాలి. శరీర సంబంధమైన సున్నతి పొందినా పొందకపోయినా హృదయ సంబంధమైన సున్నతి ఉంటే చాలు. కాబట్టి ఇదిగో మీరు కొన్ని విషయాలలో ఇలా జాగ్రత్తగా ఉండండి అని ఒక లేఖను వ్రాసి దీనిని మిగిలిన సంఘాల వారికి పంపించాలి. ముఖ్యంగా అంతియోకయ సంఘానికి పంపించాలి. ఈ ఉత్తరాన్ని తీసుకువెళ్ళడానికి మరి ఇది ఒక క్రిటికల్ సమస్య కదా. సున్నతి అనేది అప్పటి వరకు ఉన్న ఒక ఆచారానికి తెరతీస్తున్న సందర్భం. వినేవారుంటారు, విననివారుంటారు, అవుననేవారుంటారు, కాదనేవారుంటారు. కనుక పెద్దలు నిర్ణయించిన విషయం వారు సంతకం పెట్టి ఒక ఉత్తరాన్ని పంపించి అప్పుడు ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలి అనుకున్నారు. ఈ ఉత్తరాన్ని తీసుకువెళ్ళడానికి నమ్మకస్తులైన మనుషులు కావాలి. ఎందుకని? ఉత్తరాలు కదా, ఫోన్ అయితే చేసి స్వయంగా ఆ పర్సన్ మాట్లాడొచ్చు. కానీ ఉత్తరం అంటే ఉత్తరం చేరొచ్చు, చేరకపోవచ్చు, ఉత్తరాలు మార్పు జరగవచ్చు, మధ్యలో అక్షరాలు తేడా చేయొచ్చు, ఏవైనా జరగడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి వారు కాదు, కానీ అవకాశం ఉంది కదా. కాబట్టి పెద్దలు ఏమని నిర్ణయం తీసుకున్నారంటే, ఈ ఉత్తరాన్ని తీసుకునే వెళ్ళే వ్యక్తులు నమ్మకస్తులై ఉండాలి అనుకున్నారు. ఎలా ఉండాలనుకున్నారు? నమ్మకస్తులై ఉండాలి అనుకున్నారు. మీరు ఎక్కడైనా గమనించండి, ఎవరైనా సరే ఏ వ్యక్తి పని ఆ వ్యక్తి చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఒకవేళ తాను చేసుకోలేకపోతే ఎవరికి పడితే వారికి పనిని అప్పగించడు. మరి ఎవరికి అప్పగిస్తారు? నమ్మకస్తులకి అప్పగిస్తారు ఎవరైనా సరే, అవునా? ఇప్పుడు నమ్మకస్తులైన వారికి పని అప్పగించాలి కనుక నమ్మకస్తులు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు అపోస్తులతో పాటు ఉన్న పెద్దలు సహోదరులలో
ముఖ్యము నమ్మకము అనుకున్న 2 వ్యక్తులను సెలెక్ట్ చేశారు. ఆ ఇద్దరే మనం ఇప్పుడు చదువుకుంటాం. ఆ ఇద్దరిలో ఒకరే శీల గారు. చరిత్ర అంతా ఎందుకు చెప్పాము అంటే, ఒక జటిలమైన సమస్యకు తెరతీయడానికి, ఈ విషయాన్ని మిగిలిన సంఘాల వారికి తెలియచేయటానికి, తెలియచేసే వ్యక్తి నమ్మకస్తుడు, ముఖ్యుడు అయి ఉండాలి. అలా సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులలో ఒక వ్యక్తి శీల గారు. ఒకసారి ఆ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారుపేరుగల యూదాను శీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులను పెద్దలకును సంఘమంతటికి తోచెను. చాలండి. ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళడానికి ముఖ్యులైన 2 వ్యక్తులు సెలెక్ట్ చేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరట? బర్సబ్బాను మారుపేరు గల యూదా, శీల. ఈ యూదా గారు ఎవరట? బర్సబ్బాను మారుపేరు గల యూదా. బహుశా నా అభిప్రాయం ప్రకారం ఈయన కూడా చాలా నమ్మకస్తుడు, ఈయన కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎవరు ఈయనంటే? బర్సబ్బాను మారుపేరు గల యూదా గారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇస్కరియోతు యూదా గారు మరణించిన తర్వాత ఆ చోటును పూడ్చడానికి ఎవరిని ఎంపిక చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది అపోస్తులకు. అప్పుడు ఒక విషయాన్ని చెప్పారు వారు. అంటే ఆ అర్హత కలిగిన వారు, ఏ అర్హతలు ఉండాలి ఆ 12వ వ్యక్తిగా సెలెక్ట్ అవ్వాలి అన్నప్పుడు, యోహాను గారు బాప్తిస్మ ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యే వరకు విషయాలన్నీ తెలిసిన వ్యక్తులను యూదా గారి స్థానంలో సెలెక్ట్ చేయాలి అని నాడు అపోస్తులు నిర్ణయించుకున్నారు. ఒకసారి ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం, ఎందుకంటే ఈ వ్యక్తి కూడా అవసరం కనుక ఒక్కసారి మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 21 నుండి 23 వరకు. కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీ అను 2 నిలువబెట్టిరి. ఇక్కడ బర్సబ్బా అను మారుపేరు గల యోసేపు, ఈయనకే ఇంకో పేరు యూస్తు, ఈయనకే ఇంకో పేరు యూదా. ముఖ్యమైన 2 వ్యక్తుల్ని అంత్యోక్యకి పంపడానికి అపోస్తలులు ఎంపిక చేసుకుంటున్నారు, సున్నతిని గురించిన విషయాలు చెప్పడానికి. అందులో సెలెక్ట్ అయిన వ్యక్తులు 2. ఒకరు బర్సబ్బాను మారుపేరు గల యూదా గారు, రెండవ వ్యక్తి శీల గారు. ఈ బర్సబ్బాను మారుపేరు కలిగిన వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే, ఒకనాడు ఇస్కరియోతు యూదా గారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంపిక చేసిన వారిలో ఒక వ్యక్తి. అంటే ఇతను చాలా ముఖ్యమైన వాడు అనేది మనకు అర్థం కావాలి. అందుకోసం నేను ఈ పాయింట్ దగ్గరికి వచ్చాను. యూస్తు అన్న, యూదా అన్న, ఈ పేర్లు ఎక్కువగా మనకు కనిపించేది ఒకే వ్యక్తికి ఉండే పేర్లు. ఇంకా చెప్పాలి అంటే వారికి నాడు యూదులకి 1-2 పేర్లు ఉండడం అనేది సహజంగా ఉండే అలవాటు. ఓకే, ఇప్పుడు మనం ఈయన గురించి కాదు మాట్లాడుకునేది. ఈయన ఒక వ్యక్తి. రెండవ వ్యక్తి శీల గారు. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, అప్పటి నుండి ప్రతి సంగతి తెలుసుకుని జాగ్రత్తగా బ్రతుకుతున్నవారు వీరు. అది ముఖ్యమైన విషయం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటి? సహోదరులలో ముఖ్యులైన అనే పదం కనిపిస్తుంది మనకి, అవునా? సహోదరులలో ముఖ్యులైన అన్న వారిలో బర్సబ్బా గారు ఉన్నారంటే ఈయన ముఖ్యుడేనంటే చాలా ముఖ్యం కలిగిన వాడు, చాలా ప్రముఖుడు కదా. యూదా గారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంపిక చేసిన వారిలో ఈయనకు అవకాశం రాలేదు. చీట్లలో మత్తీ గారి పేరు వచ్చింది కనుక ఈయనకి రాలేదు, కానీ అన్నిటికీ ఈయన అర్హుడే. అంటే ఇది చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక రెండవ వ్యక్తి శీల గారు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి. శీల గారు ఎవరు అంటే, ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకుని వెళ్ళడానికి అర్హత కలిగిన సహోదరులలో ముఖ్యుడు. ఇది మనం ఆయన గురించి గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, దీన్ని ఎవరు తీసుకెళ్తే బాగుంటుంది అనగానే వాళ్ళ గుర్తొచ్చిన వ్యక్తులు ఎవరన్నమాట? బర్సబ్బా గారు, శీల గారు. అంటే శీల గారు అప్పటికే అపోస్తుల చేత, పెద్దల చేత ప్రత్యేకంగా బ్రతుకుతూ వారి గుర్తింపును పొందుకున్న వ్యక్తులు వీరు. అంతేనా? శీల గారు ఎవరు అంటే అపోస్తుల దృష్టిలో ఒక ముఖ్యమైన వ్యక్తి, ముఖ్యమైన పని అప్పగించడానికి అర్హత కలిగిన వ్యక్తి, నమ్మకస్తుడు అన్నమాట. శీలకి కానీ బర్సబాకి కానీ మనం పని అప్పగిస్తే ఖచ్చితంగా ఆ పని నమ్మకంగా చేస్తారని ఒక నమ్మకం నాటి అపోస్తులకు, పెద్దలకు ఉంది. అంటే పెద్దల, అపోస్తుల నమ్మకత్వాన్ని సంపాదించిన ముఖ్యుడు శీల గారు. శీల గారిని గురించి మనం తెలుసుకుంటే మొదటి పాయింట్ ఏంటి అంటే అపోస్తుల చేత నమ్మకస్తుడు లేక ముఖ్యమైన వాడు అనిపించుకున్న వ్యక్తి. నెంబర్ 1 పాయింట్. ఇక నెంబర్ 2 చూద్దాం ఆయన గురించి. ఆ ఉత్తరాన్ని పట్టుకొని వీరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 30, 31, 32 వచనాలు. అంతటి వారు సెలవు పుచ్చుకుని అంత్యొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. అంత్యొకయకు వచ్చేసారు. ఎవరు? శీల గారు, బర్సబ్బా గారు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? అక్కడున్న శిష్యులందరినీ ఒక చోట కూర్చి, ఇదిగో నాయన అపోస్తులు మా చేత ఈ ఉత్తరాన్ని మీకు పంపించారు, ఇదిగో తీసుకోండి అని ఉత్తరం ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో 31వ వచనం చదువుతున్నాను. వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. ఓకే, పెద్దలు పంపించారా? మంచిదండి, తెచ్చిన మీరు నమ్మకస్తులు కనుక మీరు తెచ్చిన విషయం కూడా మేము నమ్మకమైంది అనుకుంటున్నాం, ఓకే అని చెప్పి ఆ ఉత్తరాన్ని చదువుకుని ఆదరణ పొంది సంతోషించారట. ఓకే, 32వ వచనం చదువుదాం. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున, ఒకసారి నన్ను చూడాలి. ఇక్కడ యూదా గారు, శీల గారు ఎవరట? ప్రవక్తలు. ప్రవక్తలు ఇప్పటి వరకు ఉన్నారా? సాధారణంగా బాప్తిస్మిచ్చి యోహాను గారు, తర్వాత యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత ఇంక ప్రవక్తలు లేరనే దాన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్గా. కానీ ప్రవక్తలు ఇంకా అప్పటికి ఉన్నారు. వారిలో ముఖ్యమైన వ్యక్తులలో మనం మాట్లాడుకుంటున్న ఈ రోజున్న శీల గారికి ఉన్న ప్రముఖమైన మరొక లక్షణం ఏంటంటే ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఎలా ఉంటారో, ప్రవక్తకు ఉండే లక్షణాలు ఏంటో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రవక్త ప్రార్థన చెయ్యాలి, ప్రవక్త ప్రకటన చెయ్యాలి, ప్రవక్త స్వస్థత చెయ్యాలి, ప్రవక్త ప్రవచించాలి, ప్రవక్త చనిపోయిన వారిని లేపాలి, ప్రవక్త గతాన్ని చెప్పాలి, ప్రవక్త భవిష్యత్తుని చెప్పాలి, ప్రవక్త తనని ఎవరైనా పట్టుకుంటే వారెవరో చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఈ లక్షణాలన్నీ శీల గారికి ఉన్నాయా? ఉన్నాయి. అంటే పంపబడిన ఈ శీల గారు కేవలం విషయాన్ని అందించడమే కాదు, అందించే విషయంలో నమ్మకస్తుడు మాత్రమే కాదు, ఆయన ఒక ప్రవక్త. దేనినైనా చేయగలిగిన స్థితిలో ఆయన ఉన్నారు. మొదటిది, ముఖ్యమైన విషయాలను చేరవేసే సామర్థ్యం కలిగిన వారైన సహోదరులలో ముఖ్యుడు. ఎవరు? శీల గారు. శీల గారికి మరొక పేరు ఏం చెప్పుకున్నాం మనం? సిల్వాను. ఓకేనా? ఈయన సహోదరులలో ముఖ్యుడు, మొదటి పాయింట్. ఇక 2, ఆయన ఒక ప్రవక్త. మూడో విషయాన్ని చూద్దాం. 32వ వచనమే. యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. ఇక్కడ ఏం చేశారట? వీరు ప్రవక్తలు కనుక ఏదైనా చేయగలరు కనుక అక్కడ వారికి ఏది అవసరమో అది చేసి వారిని ఏం చేశారట? ఆదరించారు, స్థిరపరిచారు. శీల గారికి ఉన్న 3వ లక్షణం ఏంటి అంటే అక్కడ ఉన్న వారిని ఆదరించగలిగిన వాడు. వారు ఏదైనా సమస్యలో ఉంటే, వారు ఏదైనా పీకులాట్లో ఉంటే, వారు ఏదైనా భయంతో ఉంటే వారికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు ఆయన చెప్పగలరు. అంటే వారిని ఆదరించారు. 2, ఆదరించి మీ ఇష్టం, మీరు ఉంటే ఉండండి, చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు అన్నట్లేదు. ఆయన వారిని ఆదరించి ఓదార్చి స్థిరపరుస్తున్నారు. విశ్వాసములో వారిని స్థిరపరిచే వారిలో శీల గారి పాత్ర చాలా ముఖ్యమైనది అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? శీల గారికి ఉన్న 3వ లక్షణం ఏంటి అంటే తనకున్న జ్ఞానము చేత
దేవుడు తనకిచ్చిన ఆలోచన చేత అక్కడున్న సహోదరులను ఆదరించడం ఒక ఎత్తైతే స్థిరపరచడం మరొక ఎత్తు. అంటే సహోదరులను ఆదరించి స్థిరపరిచే మనస్సు శీల గారికి ఉంది. ఎన్ని నేర్చుకున్నాం ఇప్పుడు ఆయనలో మనం? 1 సహోదరులలో ముఖ్యుడు నమ్మకస్తుడు, 2 ప్రవక్త, 3 సహోదరులను ఆదరించి స్థిరపరచువాడు. ఈ లక్షణాలన్నీ శీల గారికి ఉన్నాయా? ఓకే. ఈ లక్షణాలన్నీ తనకున్నట్లుగా పౌలు గారు గమనిస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను నేను. పౌలు గారి మొదటి ప్రయాణం ముగిసిన తరువాత మహాసభ జరిగింది. ఇప్పుడు రెండో ప్రయాణం చేయాలి. పౌలు గారు మొదటి ప్రయాణం ఎవరితో చేశారు? బర్నబా గారితో చేశారు. ఇప్పుడు రెండో ప్రయాణం కూడా ఇద్దరు చేయాలి అనుకున్నారు. అయ్యా బర్నబా, మనం ప్రకటించి వచ్చిన వారందరికీ మరల విషయాలు చెప్పుకుంటూ వారిని ఒకసారి పలకరించుకుంటూ మనం రెండో ప్రయాణం చేద్దాం అనగానే, సరే ఎవరితో వెళ్దాము, ఎవరిని తీసుకుని వెళ్దాము అంటే మనకు తెలుసు బర్నబా గారు ఎవరిని ప్రిఫర్ చేశారు? మార్కు గారిని చెప్పారు. పౌలు గారికి మార్కు గారు ఇష్టం లేదు. మొదటి ప్రయాణంలో సగం దూరం వెళ్ళి తిరిగి వచ్చేసారని ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వీరిద్దరి మధ్య వివాదం వచ్చింది. అప్పుడు పౌలు గారు ఏం చేశారు అంటే, నేను నీతో కలిసి ప్రయాణం చేయను బర్నబా, నువ్వేం చేస్తావు అనుకున్నారు. బర్నబా గారేమో మార్కు గారిని వెంట పెట్టుకొని కుప్రకు వెళ్ళిపోయారు. పౌలు గారేమో శీల గారిని వెంట పెట్టుకుని రెండో ప్రయాణాన్ని చేస్తున్నారు. మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. పౌలు గారు శీల గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ఇదిగో మహాసభ జరిగిన దగ్గర నుండి అపోస్తులు ఒక బాధ్యతను అప్పగించాలంటే శీల గారిని ఎంపిక చేసుకున్నారు. లైక్ యూస్తు గారిని కూడా బర్సబా గారిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఈయన ఇంకా గమనిస్తున్నారు, ఇద్దరు ఎవరో ఒక్కరిని తీసుకుని వెళ్ళాలి, కాబట్టి ఎవరైతే బాగుంటుంది అని పౌలు గారు ఆలోచన చేసినప్పుడు మహాసభ జరిగిన దగ్గర నుండి ఆ విషయాన్ని తీసుకువెళ్ళే విషయం కానీ, సహోదరుల దగ్గరికి వెళ్ళి నమ్మకంగా చెప్పే విషయం కానీ, సహోదరులను ఆదరించే విషయంలో కానీ, సహోదరులను స్థిరపరిచే విషయంలో కానీ శీల గారి పాత్ర కనిపిస్తూ ఉండడం చేత శీలను వెంట పెట్టుకుని వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన పౌలు గారికి కలిగింది. వెంటనే శీల గారిని రమ్మని ఆహ్వానించారు. శీల గారు పౌలు గారితో కలిసి రెండవ ప్రయాణం చేయటానికి ఇష్టపడ్డారు. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు మరొక తోడు కావాలనుకున్నప్పుడు మనల్ని భయపెట్టేవారు కానీ, మనల్ని వెనక్కి లాగేవారు కానీ మనతో రావాలని కోరుకుంటామా? చిన్నదానికి చితకదానికి భయపడిపోయే వద్దు మనం వెళ్ళొద్దు ఆగిపోదాం అనే వాళ్ళని మనం వెంట తీసుకెళ్తామా? ఎవరిని తీసుకెళ్తాం? మనం ఆగిపోవాలనుకున్నా మనల్ని ప్రోత్సహించి ధైర్యపరిచేవారు మనకు కావాలనిపిస్తుంది కదా. సో రెండో ప్రయాణంలో శీల గారిని సెలెక్ట్ చేసుకోవడంలోని ఆంతర్యం ఏంటి అంటే, అతను ఒక నమ్మకస్తుడైన సహోదరుడు, ఎంత దూరమైన ప్రయాణం చేయగలిగిన వాడు, ముందు వెనుక గతము భవిష్యత్తు కూడా తెలుసుకోగలిగిన భయభక్తులు కలిగిన ప్రవక్త. అవసరమైన చోట పౌలు గారు ఎప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి వస్తేనో, లేదా పౌలు గారు కాస్త ఆగితేనో ఆ లోటును భర్తీ చేయగలిగి ప్రతి విషయాన్ని వారికి నేర్పించి వారిని ఆదరించి స్థిరపరచగలిగిన మనస్సు శీల గారికి ఉంది. అర్థమవుతుందా? అంటే బర్సబ్బా గారిని శీల గారిని ముందు పెట్టుకుని ఉంటారు ఆయన. అందులో ఎందుకు అనిపించిందో శీల గారిని సెలెక్ట్ చేసుకున్నారు. శీల గారితో కలిసి రెండో ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఆయన జీవితంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం శీల గారిలో. 1 మహాసభలో ముఖ్యమైన వ్యక్తిగా పేరు పొందారు. 2 పౌలు గారితో రెండో ప్రయాణంలో తన వంతు పాత్రను పోషించారు. ఈ 2 ముఖ్యమైన కార్యక్రమాలు జరగడానికి ఆయన జీవితంలో ఏంటి అంటే, అందరి చేత ముఖ్యుడు అనిపించుకున్నాడు, ప్రవక్తగా స్థిరపడ్డాడు, పిల్లలను ఆదరించే విషయంలో తన వంతు కృషిని తను చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మెచ్చిన పౌలు గారు తనతో ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఈ ప్రయాణంలో రెండవ ప్రయాణంలో మనకు తెలుసు, ఫిలిప్పి పట్టణానికి వెళ్తారు. మరి పుతోనను దెయ్యం పట్టిన చిన్నదానిని బాగు చేస్తారు. ఈ సన్నివేశం జరగగానే అక్కడ వారందరూ ఏం చేస్తారంటే, పౌలు గారిని శీల గారిని ఇద్దరిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. ఇది మనకు తెలుసు చరిత్రలో. వేసినప్పుడు ఏం జరిగింది? వీరిద్దరూ అర్ధరాత్రి వరకు ఏం చేశారు? పాటలు పాడారు, ప్రార్థన చేశారు. అవునా? పాటలు పాడారు, ప్రార్థన చేశారు. ఆ మాట ఒకసారి చూద్దాం మనం. నిజంగా వారిద్దరూ చేశారా అనే విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ పౌలు గారు మాత్రమే పాడినట్లు ప్రార్థన చేసినట్లు లేదు. పౌలును
శీలయు ఇద్దరు పాటలు పాడారు, ప్రార్థన చేశారు. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి, వీళ్ళిద్దరూ గాయకులు అన్నమాట. అంతేనా? వీళ్ళిద్దరూ గాయకులు అనమాట. ముఖ్యమైన విషయం, శీల గారు పాట పాడుతున్నారు. పాటగాడు లేక గాయకుడు. అతనుకున్న మరొక టాలెంట్ ఏంటంటే సందర్భాన్ని బట్టి వాక్యం మాత్రమే చెప్పడం కాదు, సువార్తను మాత్రమే చెప్పడం కాదు. అర్థమవుతుందా? నేను వాక్యం మాత్రమే చెప్తాను, పాటలు నాకు రావు అనకూడదు అనమాట. ఎలా వచ్చినా పాడాలన్నమాట. బెస్ట్ సింగర్స్ అని అయితే ఏం లేదుగా వాళ్ళ గురించి. ఆ సమయంలో ఆ అర్ధరాత్రి వేళ మాటలు వినడానికి ఆసక్తి లేని సందర్భంలో వీరు పాటలు పాడి వారిని మేల్కొల్పుతున్నారు. ప్రార్థన చేసి వారిలో వాక్యాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏం గ్రహించాలి అంటే ఆయన ఒక పాటగాడు, ఆయన ఒక ప్రార్థనాపరుడు. శీలగారిలో ఉన్న మంచి లక్షణాలు చెప్తున్నాను మీకు. అందరిలో ముఖ్యుడు, ప్రవక్త, ఎదుటివారిని ఆదరించగలడు, ఎదుటివారిని స్థిరపరచగలడు. ముఖ్యంగా పాటల చేత, ప్రార్థన చేత ఏ విధంగా అయితే ఎదుటివారిలోనికి వాక్యాన్ని చొప్పించవచ్చు, లేక క్రీస్తుని గురించి చెప్పొచ్చు. ప్రార్థన రూపంలో చెప్పొచ్చు, పాట రూపంలో చెప్పొచ్చు, వాక్య రూపంలో చెప్పొచ్చు సువార్త అనేది. ఇప్పుడు ఏ రూపంలో చెప్పగలిగిన ఆ అర్హత కలిగిన వాడనమాట. ఎవరు? శీల గారు. భలే వారండి పౌలు గారు, నేను పాడను కానీ మీరు పాడండి అనట్లేదు ఆయన. అవునా? అలాగే పౌలు గారు కూడా, శీల ఒక పాట పాడు, నేను పాడను కానీ నేను ముఖ్య ప్రసంగికుడిని, నేను వాక్యం మాత్రమే చెప్తాను అనట్లా. ఇద్దరు పాడుతున్నారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. మన గొంతు ఎలాంటిదైనా, మనకు పాట శృతి లయ రాకపోయినా, ఒకవేళ ఆ సందర్భంలో పాట పాడి ప్రజలను మేల్కొల్పవలసి వస్తే ఎలా ఉన్నా పాడాలన్నమాట. నాకు అనిపించింది ఈ సందర్భం చదువుతుంటే. అర్థమవుతుందా? అంటే శీల గారికి ఉన్న మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే పాటగాడు, ప్రార్థనా పరులు. వీళ్ళిద్దరు కూడా, అంటే పౌలు గారు, శీల గారు. ముఖ్యంగా మనం శీల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక శీల గారు గాయకుడు మరియు ప్రార్థన పరుడు. ఇక ఆయన గురించి మరొక విషయాన్ని చూద్దాం. మనకి ప్రతి సందర్భంలో పౌలును శీల అనే పదాలు కనిపిస్తాయి. మనకు అంత అవసరం కాదు, ఎలాగో రెండు ప్రేరణలు ఆయనే ఉన్నారు కాబట్టి. కానీ ఈయనలో ఉన్న మరొక ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే కొరింథీలో ఉన్న వారికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తున్నారు. రాస్తూ ఏమని చెప్తున్నారు? మా చేత. మా అంటే ఎవరనుకుంటున్నారో సిల్వా చేతను, తిమోతి చేతను, నా చేతను. పౌలు గారు చెప్తున్న ఉద్దేశం ఏంటి? మా అంటే తనతో పాటు ఇంకెవరో ఉన్నారని చెప్తున్నారు. ఆ ఎవరు అంటే ఒకరు సిల్వా గారు, 2 తిమోతి గారు. మా ముగ్గురు చేత మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి అంటున్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పౌలు గారితో పాటు శీల గారు కూడా సువార్తను ప్రకటించారు. అర్థమైందా? మంచి మాటలు చెప్పి ఆదరించడం ఒక ఎత్తు, అలాంటి మంచి మాటలు చెప్పి స్థిరపరచడం ఒక ఎత్తు. మాటలు చెప్పి బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వీటితో పాటు మరొక ప్రాముఖ్యమైన పని చేస్తున్నారు. ఆయన ఏం చేశారట? వాక్యమును ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. ఎవరు? శీల గారు లేక సిల్వా గారు. అర్థమైందని చెప్పింది. సిల్వా గారు ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకుని వెళ్ళే ఒక దూత మాత్రమే కాదు, వెళ్ళిన చోట పనిని మాత్రమే, అంటే సమాచారాన్ని అందించే పని మాత్రమే నమ్మకంగా చేయటం కాదు, వారిని ఆదరించి, వారిని బలపరిచి, వారిని స్థిరపరిచారు. ఇదేనా అంటే గతంలో జరిగిన సంగతులు, భవిష్యత్తులో జరిగే సంగతులు కూడా చెప్పగలిగిన ప్రవక్తగా నిలిచారు. ఇంతేనా అంటే అవసరమైనప్పుడు పాటలు పాడారు, అవసరమైనప్పుడు ప్రార్థన చేశారు. వీటికి మించి వాక్యాన్ని బోధించారు. అంటే ఈయనకి లేనిదంటూ ఏదీ లేదనమాట. అలా ఇన్ని టాలెంట్లు ఉండుంటాయా? తెచ్చుకుంటే ఉంటాయి. పాడుతూ ఉంటే పాటకాలం అవుతాం, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనా పరులు అవుతాం, చెప్తూ ఉంటే సువార్థికులం అవుతాం. అంతే కదా జరిగేది. అన్నీ ఒకేసారి రావు. పాడగా
రాగం అతిశయిల్లుతుంది అన్నారు. అంటే మంచి స్వరం వస్తుంది. మనం పాడకపోవడం వల్ల పూడుకుపోతుంది, మాట్లాడకపోవడం వల్ల నడిపింపు నడవట్లేదని మనమే మాట్లాడుకుంటూ ఉంటున్నాం. అంటే జరగాల్సింది ఏంటనమాట, ఏ సమయంలో ఏ పరిస్థితిలో ఏది అవసరమైతే అది చేసేవానిగా ఉండాలి దేవుని సేవకుడు. పాట అవసరమైన చోట పాడాలి, వాక్యం అవసరమైన చోట చెప్పాలి, అంతేనా? ప్రార్థన అవసరమైన చోట ప్రార్థన చేయాలి, ప్రయాణం చేయవలసిన చోట ప్రయాణం చేయాలి, పిల్లల్ని ఆదరించే చోట అక్కడ వాక్యం చెప్పక్కర్లా, వాక్యంలోని సన్నివేశాలతో వారిని స్థిరపరిచి ఆదరించి బలపరచాలి. వీటిల్లో దేనిని తీసుకున్నా ఏ పనైనా చేయగలిగిన సమర్థుడు లేక సామర్థ్యం కలిగిన వ్యక్తి శీలగారు అనమాట. అందుకే పౌలు గారు బహుశా రెండో ప్రయాణంలో తన తోడు తెచ్చుకున్నట్టున్నారు, ఆయన కోరుకున్నట్టున్నారు. ఆయన కూడా తన నమ్మకాన్ని ఏమాత్రము వమ్ము చేయలేదు. ప్రియులారా, శీలగారి జీవితంలో ఇన్నున్నాయా, ఆయనకు అన్ని ఇచ్చారు దేవుడు కాదు, అన్ని ఆయన సంపాదించుకున్నారు అవసరతను బట్టి, పరిస్థితిని బట్టి. ముందు నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం చేత ప్రతి పనికి తనను ఎంపిక చేసుకునే స్థితికి ఆయన ఎదిగారు. ఏ చోట ఉన్నా ఆ చోట ఆ పనిలో ఒదిగిపోగలిగే మనస్తత్వం కలిగిన వ్యక్తి శీలగారు. ప్రియులారా, అందుకే తెస్సలోనికీయులకు పత్రిక రాసినప్పుడు పౌలు గారు ఆయన వెంట పెట్టుకున్నారు. ఆయన వందనాలు కూడా చెప్పినట్టు మనం చూస్తాం. ముఖ్యంగా పేతురు గారు పేతురు గారు 2 పత్రికలు రాశారు మనకి బైబిల్లో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక. వీటిల్లో ఆయన ఒక పత్రికను వ్రాసి ఎవరి చేత పంపించారో ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నారో ఒకసారి చూసి మనం ఆ వచనం దగ్గరికి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, పరిశుద్ధాత్మను పొందుకుని విధేయులుగా జీవించుటకు యేసుక్రీస్తు వారి రక్తములో ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, అంటే క్రీస్తుని విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఏర్పాటు చేయబడిన వారికి. ఎవరు వారు అంటే పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ ప్రాంతాలలో కొంతమంది యూదులు చెదరి ఉన్నారు, వారిలోనికి చేరిన యాత్రికులు కొందరున్నారు. వారికి పేతురు గారు ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఉన్నవారికి. మీరు చివరి మ్యాప్ చూస్తే పౌలు గారి మొదటి 2-3 ప్రయాణాల్లో కూడా ఈ ప్రాంతాలన్నీ కనిపిస్తాయి మీకు. ఆ ప్రాంతాలలో చెదరి ఉన్న వారిలోని యాత్రికులకు ఎవరు ఉత్తరం రాస్తున్నారు? పేతురు గారు రాస్తున్నారు. రాసి అనేక విషయాలు రాసి విషయాలన్నీ ముగించిన తర్వాత ఒక మాట చెప్పారు ఆయన. అది ఇప్పుడు మనం 12వ వచనంలో చూడాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మిమ్మల్ని హెచ్చరించుచు ఓ పొంతు, గలతి, కప్పదొకియా, బితునియా ఆ ప్రాంతాలలో చెదరి ఉన్న వారిలో చేరిన యాత్రికులారా, మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, నేను ఏం వ్రాసానో చెప్తున్నారు ఆయన. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ముఖ్యమైన విషయం సాక్ష్యాన్ని మీకు పంచుతూ ఉన్నాను అని చెప్తూ ఈ విషయాలన్నీ సంక్షేపముగా వ్రాసి, ఇప్పుడు చూడాలి మీరు, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. పేతురు గారు ఏమని రాస్తున్నారు ఉత్తరంలో? మీకు నమ్మకమైన సహోదరుడు ఎవరయ్యా అంటే సిల్వా అని నేను అనుకుంటున్నా. అర్థమైందా? దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఉత్తరాన్ని రాస్తూ పేతురు గారు ఏమంటున్నారంటే, వాళ్లకు ఉత్తరం అందించాలి అంటే ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళగలిగిన నమ్మకస్తుడు సిల్వా లేక శీలా. అందుకే మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన. ఇంతకీ ఇతను సూటబుల్ అని ఎవరు ఎంపిక చేస్తున్నారు? పేతురు గారు. ఎవరైనా అపోస్తులలో అగ్రగణ్యుడు, ముఖ్యుడు, ప్రథమమైన వాడు. అలాంటి ఒక ప్రముఖుడు ఒక ఉత్తరాన్ని రాసి ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఉత్తరాన్ని పంపించడానికి ఎవరు బాగుంటారబ్బా అనుకోగానే గుర్తొచ్చిన వ్యక్తి ఎవరు చెప్పాలి. ఎందుకు ఆయన గుర్తొచ్చుంటారు మీరు చెప్పాలి. ఇప్పుడు స్టార్టింగ్ మీరు విన్నారుగా, పేతురు గారికి శీల గారు లేక సిల్వా గారు ఎందుకు గుర్తొచ్చారు? అతడే నమ్మకస్తుడని ఎందుకు ఎన్నుకున్నారు అంటే
మహాసభలో జరిగిన విషయాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు నమ్మకస్తుడిగా గుర్తించిన వారిలో ఆయన ఉన్నారు. ఆ పంపించిన వారిలో పేతురు గారు ఉన్నారు. అపోస్తలులే కదా పంపించారు. అపోస్తలుల పేతురు గారు ఉన్నారా? ఉన్నారు. అంటే అప్పటికే పేతురు గారి మనసులో దూర ప్రాంతాలకు ఒక సమాచారం పంపించాలంటే అంత నమ్మకస్తుడు ఎవరయ్యా అంటే శీల. ఇది ఫిక్స్ అయిపోయింది ఆయన మైండ్లో. అందుకే ఆయన స్వయంగా కొన్ని ప్రాంతాల వారికి ఉత్తరాలు రాస్తూ కూడా ఈ ఉత్తరం ఎవరితో ఇచ్చి పంపిస్తే బాగుంటుంది అనుకోగానే ఆయన గుర్తొచ్చిన వ్యక్తి ఎవరు చెప్పాలి. ఎంత నమ్మకస్తుడో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మీకు నమ్మకమైన సహోదరుడు ఎవరయ్యా అంటే శీలాని నేను ఎంచుతున్నా మీ దగ్గరకు పంపడానికి. ఎందుకంటే మీరు ఎలాంటి వారైనా అతను ఎలాంటి వాడైనా మీకు అతనికైతే కుదురుతుంది. ఒక విషయాన్ని తేవడం కానీ, ఒక విషయం మీకు చెప్పడం కానీ, ఒక విషయం నేను ఎందుకు పంపించాను మీకు వివరించడానికి కానీ, ఏ విషయంలోనైనా సిల్వా అయితే మీకు తగినవాడు అని నేను అనుకుంటున్నా. అందుకే నా ఉత్తరాన్ని సిల్వా చేత మీకు పంపిస్తున్నా అన్నారు ఆయన. సిల్వా గారి జీవితం లేక శీల గారి జీవితంలో నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ఎక్కడున్నామో అక్కడ నమ్మకంగా ఉంటున్నామా? పని చేయడం ఒక ఎత్తైతే పనిలో నమ్మకంగా ఉండడం మరింత ముఖ్యం. కొంతమంది పని చాలా ఫాస్ట్గా చేస్తారు కానీ నమ్మకంగా ఉండలేరు. అప్పుడు మనం వాళ్ళని ఎంచుకుంటామా? పనిని నమ్మకంగా చేసేవారిని ఎంచుకుంటామా? చకచక హడావిడిగా ముగించేవారిని ఎంచుకుంటామా? నమ్మకంగా చేసేవారు కావాలండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నమ్మకంగా చేస్తాడండి అంటాం మనం. ఒకనాడు అపోస్తులు అందరూ ఎంపిక చేసిన నమ్మకస్తుడు, కానీ పౌలు గారు తన పరిచర్యకు తీసుకుని వెళ్ళడానికి ఎవరు నమ్మకస్తుడు అనుకున్నప్పుడు గుర్తొచ్చిన వ్యక్తి కానీ, పేతురు గారు స్వయంగా ఉత్తరాన్ని రాసి పంపించాలనుకున్నప్పుడు ఎవరు నమ్మకస్తుడు అని ఆలోచించినప్పుడు కానీ గుర్తుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే శీల గారు. అందరిలో చాలా మంచి లక్షణాలు ఉంటున్నాయి, మనం ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. మరి ఈ రాత్రి శీల గారి జీవితంలో నుండి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మనం ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనం పని చేసే చోట మన పైనున్న వారికి నమ్మకమైన వారిగా మనం జీవిస్తున్నామా? వారు ఏదైనా ఒక పని అప్పగించాలంటే పలానా వారికి అప్పగిస్తే బాగుండు అనే నమ్మకం వారి దృష్టిలో మనం కలిగించామా? యేసుక్రీస్తు వారు నమ్మకమైన వారు కనుక తండ్రి లోకానికి ఆయన్ని పంపించారు. ఎవరైనా అంతే నమ్మకస్తులైన వారిని ఎంపిక చేసుకుంటాం. ఎందుకంటే క్రీస్తు వారిని ఉద్దేశించి ఒక మాట వ్రాయబడింది. మోషే గారిని ఉద్దేశించి క్రీస్తు వారిని ఉద్దేశించి కూడా ఒక మాట వ్రాయబడింది. చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. చాలండి. దేవుని ఇల్లంతటిలో ఎవరు నమ్మకస్తులట? మోషే గారు. అదే అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు కూడా ఎవరన్నమాట? నమ్మకస్తుడు. మోషే గారు నమ్మకస్తుడు అని చెప్తూ క్రీస్తు వారిని గురించి పరిచయం చేస్తూ క్రీస్తు కుమారుడై ఉన్నప్పటికీ ఆయన కూడా చాలా నమ్మకంగా ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఆ క్రీస్తును ధరించిన క్రైస్తవులుగా నేడు మనం అలవరుచుకోవాల్సిందేంటి? నమ్మకత్వమే. ఆ నమ్మకత్వానికి మరొక సాక్ష్యమే ఈ రాత్రి మనం నేర్చుకున్న శీల గారి జీవితం. అంటే దేవుని ఎదుట మనం నమ్మకస్తులుగా జీవించాలి. వాస్తవం చెప్పాలంటే మనల్ని నమ్మే ఈ లోకానికి పంపించారు ఆయన పనిని చేస్తామని కదా. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. తండ్రిలో నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశించే కోట్ల కణాలలో నిన్నొక్కడనే సెలెక్ట్ చేయడానికి, లేక నిన్నొక్కదానినే సెలెక్ట్ చేయడానికి దేవుని ఉద్దేశం ఏంటంటే నేను నమ్మారు, పని చేసి వస్తామని. ఆ నమ్మకాన్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాము అనేది పరిశీలించుకోవడానికి ఎంతోమంది జీవితాలు మన ముందు పెట్టారు ఆయన, ముఖ్యంగా క్రీస్తు వారి జీవితం. అయితే ఒక క్రీస్తు వారే కాదు ఆయన తరువాత ఉన్న వారిలో చాలామంది నమ్మకంగా బ్రతికారు. అలాంటి వారిలో ఒక వ్యక్తే ఎవరండి? శీల గారు. మరి మనం ఎలా ఉన్నాం? మనల్ని నమ్మి పంపిన దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నామా? మనల్ని నమ్మి మన కొరకు రక్తాన్ని చిందించిన క్రీస్తు వారి విషయంలో ఆయన రక్తాన్ని స్వీకరించి ఆయన కోరుకున్నట్లు నమ్మకంగా ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ నమ్మకత్వంలో ఏదైనా అలసత్వం మన జీవితంలో ఉంటే, నమ్మకం విషయంలో ఏదైనా లోపం మన జీవితంలో జరుగుతూ ఉంటే ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవునికి నచ్చినట్లు నమ్మకమైన పిల్లలుగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని నమ్మిన వారికి మనం అన్యాయం చేయకూడదు. ఆయన నమ్మకాన్ని నెరవేర్చి ఒక నమ్మకస్తులుగా మన జీవితాలు ముగించుకుని శాశ్వతుడైన దేవుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం.
అలా నమ్మకంగా బ్రతుకుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక.